గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, కార్తీక మాసంలో మాస శివరాత్రిని ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఈసారి ఈ పవిత్రమైన మాస శివరాత్రి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు మరి పూజా విధానం ఎలా ఎలా ఉండాలి? శుభముహూర్తం ఏదన్నా ఉంటే తెలియజేయండి. అలాగే ఆ రోజు శివుడి అనుగ్రహం పొందడానికి ఏదైనా అద్భుతమైన రెమెడీ ఉంటే మా కోసం తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వందే శంభుమాం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీమాత్రే నమః. అయితే మాస శివరాత్రి మహాశివరాత్రితో సమానమైనటువంటి శివరాత్రి మాస శివరాత్రిగా చెప్పడం జరిగింది. ఈ మాస శివరాత్రి రోజున అత్యద్భుతంగా చేయవలసినటువంటి కొన్ని క్రతువుల గురించి ధర్మం మనకు ఆదేశించింది. ఏంటి అంటే, మాస శివరాత్రి రోజున కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి శివపార్వతులు సంచరించేటటువంటి అమృతమైనటువంటి ఘడియలు కాబట్టి ఆ సమయంలో శివపార్వతుల కళ్యాణం చేయడము, ఆ రకంగా శివుడికి ఒక అభిషేకం చేయడము, అలాగే శివునికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాదులు క్రతువులు ఆచరించడము, ఆ రోజున ఎస్పెషల్లీ స్ఫటిక లింగార్చన చేయడం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి వైశిష్టమైనటువంటి అంశాలు ఈ కార్తీక మాసంలో. కాబట్టి చాలామంది కళ్యాణాలు చేయడం కానివ్వండి, లేదు అంటే మనం చెప్పినటువంటి అంశాల్లో ఏది చేయకపోవడం కానీ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఈ మాస శివరాత్రి రోజున కళ్యాణం చేసేటటువంటి మహద్భాగ్యాన్ని నేను కల్పిస్తున్నాను. ఈ యొక్క మాస శివరాత్రి రోజున, కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నాను. ఆ కళ్యాణంలో తమ గోత్రనామాలు మీరు రాయించుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు రాపించినటువంటి గోత్రనామాల మీద, వాళ్ళ పేరు మీదుగా శివపార్వతుల కళ్యాణం చేయించి వాళ్ళకు ఒక స్ఫటిక లింగాన్ని వాళ్ళకు ప్రసాద రూపకంగా ఇస్తాను. ఆ స్ఫటిక లింగాన్ని ప్రతిరోజు పూజించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క లింగానికి ప్రాముఖ్యత చెప్పడం జరిగింది వేదం నందు, శాస్త్రం నందు. కృతయుగే సువర్ణలింగము అని చెప్పడం జరిగింది. కృతయుగంలో అంటే దేవతలు సంచరించేటటువంటి యుగంలో బంగారు లింగాన్ని మాత్రమే పూజించేటటువంటి వారు. మనలాగా మామూలుగా పంచలోహాలు కానీ రాతి కానీ ఉండేటటువంటి కేవలం సువర్ణముతో చేసినటువంటి లింగం. ఒక్కొక్క లింగం చూసుకుంటే కనుక భారీ కాయంతో ఉండేటటువంటి, అంటే దాదాపు 100 కిలోలు, 200 కిలోలు, 500 కిలోలు ఇలా సువర్ణంతో చేసినటువంటి లింగ పరిమాణాన్ని పూజించేటటువంటి వాళ్ళు. ఇక కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఏ లింగంతో పూజించే వాళ్ళంటే మణికర్ణికా లింగము అని చెప్పేసి ఉంటుంది. లేదు అని అంటే కనుక ఈ యొక్క రత్నాలతో పొదిగినటువంటి నవరత్న ఖచ్చిత లింగాలను పూజించేటటువంటి అవకాశం త్రేతాయుగంలో ఏర్పడింది. ద్వాపర యుగానికి వచ్చేసరికి స్ఫటిక లింగాన్ని పూజించడం జరిగింది. ఇక కలియుగానికి వచ్చేసరికి మట్టితో చేసినటువంటి ఒక పార్థివ లింగాలను పూజించడం అనేటటువంటిది ఆనవాయితీగా అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క లింగాన్ని పూజించేటటువంటి వారు. అత్యద్భుతమైనటువంటి లింగం మన ప్రతిరోజు మట్టితో చేసిన లింగాన్ని పూజించలేము. అది పూజించిన వెంటనే మళ్ళీ కరిగిపోవడం కానీ, భిన్నం కావడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కనీసం ఈ యొక్క కలియుగంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ యొక్క స్ఫటిక లింగం ఉండాలి అనేటటువంటి సద్భావనతో ఈ కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం చేసి, రుద్రహోమం చేసి, అలాగే ఈ యొక్క శివశక్తి లింగానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి అందరూ కూడా బాగుండాలి, అందరి ఇంట్లో శివారాధన జరగాలి. ఎందుకంటే శివారాధన జరగనటువంటి ఇల్లు శ్మశానముతో సమానమట. శివారాధన చేయనటువంటి వాడు శవముతో సమానమట. శివారాధన ఓం శివ అని అనకపోతేనంట వాడు ఒక రాక్షసుడితో సమానమట. అందుకే శివారాధన ఎక్కడైతే జరుగుతుందో, శివారాధన దగ్గర ఎవరైతే దీపం వెలిగిస్తారో వాళ్ళు శివుడి యొక్క అనుచరులుగా భావన చేసుకుంటాడట. కనుక శివారాధన జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క మాస శివరాత్రి రోజున ప్రతి ఒక్కరికి కూడా శివపార్వతుల కళ్యాణం చేసి స్ఫటికలింగం ఒకటి ఇస్తాను. ఆ స్ఫటికలింగాన్ని ఈ కార్తీక మాసంలో మీ ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళకు శుభము లాభముతో పాటు కార్తీక మాసం మొత్తం పుణ్య ఫలితం అంతా కూడా ఆ ఒక శివలింగం మీ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా కలుగుతుంది. శివలింగంతో పాటు స్వామివారికి మనము ఈ యొక్క వివాహం చేసినటువంటి తలంబ్రాలు, అక్షతలు కూడా వాళ్ళకు ప్రసాద రూపకంగా అందించడం జరుగుతుంది. కనుక మీ పేర్లు, వాళ్ళ గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేసుకోండి.
శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీరు సంప్రదించినటువంటి గోత్రనామాల మీద పూజ చేసి శివలింగాన్ని పోయి కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపిస్తాం. అయ్యో మేము రాలేం కదండి, మేము తీసుకోలేం కదా అంటే ప్రతి ఒక్కరికి అది చక్కగా ప్యాకింగ్ చేసి పూజ అయిన వెంటనే వాళ్ళకు కొరియర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున మీ ఇంట్లో వీలైతే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా అభిషేకాది క్రతువులు చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ యొక్క కార్తీక మాసంలో మాస శివరాత్రి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మాస శివరాత్రి తేదీ 29వ తారీఖు రోజున మనకు ఈ యొక్క శుక్రవారం రోజున ఈ యొక్క మాస శివరాత్రి ఏర్పడడం జరుగుతుంది. అలాగే మీరు పూజించుకునేటటువంటి సమయం కూడా ఉదయము 4 నుండి 5 గంటల మధ్యకాలంలో శివారాధన చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు ఉదయం కుదరలేదు అంటే కనుక సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్యకాలంలో శివారాధన చేసుకునేటటువంటి సమయాన్ని ఏర్పరచుకోండి. అలాగే కళ్యాణం కూడా సాయంకాలం మా యొక్క ఆలయంలో ఉమామహేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పెట్టవలసినటువంటి విషయము, అక్కడ వెలిసినటువంటి స్వామివారు అత్యంత శక్తివంతుడు అని చెప్పి అక్కడ ప్రజల యొక్క విశ్వాసము. కాబట్టి ఆ ఉమామహేశ్వరుడి యొక్క ఆలయంలో స్వామివారి యొక్క కళ్యాణం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క స్ఫటిక లింగాన్ని ఇస్తున్నాము. కనుక మీరు వీలైతే మీకు కావాలి అనుకుంటే కనుక ఆ యొక్క లింగాన్ని ఆర్డర్ చేసుకొని తప్పకుండా వాళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తామండి. ఎవరైతే ఈ శివపార్వతుల కళ్యాణంలో పాల్గొంటారో వాళ్ళకి రిజల్ట్స్ ఎలా ఉండబోతాయి? అయితే శివపార్వతుల కళ్యాణం అనేటటువంటిది లోక కళ్యాణం. ఇది ఒకరి వ్యక్తిగతంగా చేసేటటువంటిదో లేదా స్వయం మాకు ఈ కోరిక నెరవేరాలి అని చేసడంకో కాదు. ఈ యొక్క సంకల్పం అనేటటువంటి లోక కళ్యాణం కోసం చేస్తాము. మీకు కలియుగంలో ఇతి బాధలని ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ కష్టాలు అనేటటువంటివి ఉంటాయి. ఉదాహరణకు వివాహం కానటువంటి వారు, సంతానం లేనటువంటి వారు, రోగాలతో వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, అలాగే అప్పుల బాధతో బాధపడుతున్నటువంటి వారు, అలాంటి వారు ఈ యొక్క శివపార్వతుల యొక్క కళ్యాణంలో వాళ్ళ గోత్రనామాలు సంకల్పం చేసి ఇలాంటి కష్టాలు జీవితంలో వాళ్ళకు ఉండకూడదని చెప్పి సంకల్పం చేసి వాళ్లకు ఈ యొక్క స్ఫటిక లింగాన్ని అందించడం జరుగుతుంది. కనుక ఈ స్ఫటిక లింగాలు మా దగ్గర ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు కావాలన్నా ఏ టైంలో కావాలన్నా వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. మేము ఏం చేస్తామంటే ఇలాంటి కొన్ని పుణ్యతిథులలో కొన్ని 1000-2000 శివలింగాలను మేము పర్టికులర్గా పూజ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి మా దగ్గర పెట్టుకుంటాం. చాలామంది జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వస్తూ ఉంటారు. అలాంటి వారికి జాతకం ఉండదు. జాతకం చూద్దామంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మరి వాళ్ళు అనేక సమస్యలతో బాధపడతారు. ఇక సమస్యలకు వాళ్ళకి ఏం పరిష్కారం చెప్పాలి? శివుడే పరిష్కారం చెప్పాలి. కనుక అమ్మ ఇగో నీకు ఈ శివుణ్ణి ఇస్తున్నాను, నీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకో, మిగతా వ్యవహారం అంతా ఆయన చూసుకుంటాడని చెప్పేసి చాలామంది కొన్ని 100 మందికి కొన్ని 1000 మందికి ఆ శివలింగాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కావాలి అనుకుంటే కనుక ఆ శివశక్తి స్ఫటికలింగం వాళ్ళకి అందిస్తాము. ఆ జాతకంలో ఏదైనా దోషాలున్నా, జాతకంలో ఇలాంటి ఇబ్బందులున్నా, ఎన్ని పూజలు చేసినా కావట్లేదు అనుకున్నటువంటి వాళ్లకు ఆ శివుణ్ణి వాళ్ళకు తోడుగా ఇచ్చి పంపిస్తాను. మిగతాదంతా ఆయనను చూసుకో. ఆయనకు తెలియంది ఏముందండి, అన్నీ తెలుసు, సర్వాంతర్యామి. కాబట్టి ఆయనకు తెలియదంటే ఏం లేదు. కాబట్టి శివుణ్ణే ఇచ్చి పంపిస్తాను. కాబట్టి అలనాడు రావణాసురుడికి ఆత్మలింగం ఎలాగైతే ఇచ్చాడో శివుడు, అలాగే ఇప్పుడు ఆత్మలింగం ఇచ్చే శక్తి మనది. కనీసం ఈ స్ఫటికలింగాన్నైనా పూజించి అర్చించి వాళ్ళు బాగుండాలి, వాళ్ళు జీవితంలో కష్టపడకూడదు.